యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు ప్రార్థనలు చేసుకోండి, వాక్యం చదవండి, వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగిస్తారు. అనేక మంది, వేల మంది ప్రజలు ప్రతిరోజు ఉదయం 5 గంటలకే ఈ వాగ్దానం వింటూ ఉన్నారు. మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నాం. మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి. వారు కూడా దీవించబడతారు, ఆదరణ పొందుతారు. గొప్ప కార్యాలు వారి జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మీరు వేడుకొనక మునిపే నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుని బిడ్డలారా, ప్రార్థన విని జవాబు ఇచ్చేవాడు యేసయ్య ఒక్కడు మాత్రమే. మన దేవుడు ప్రార్థన వినటమే కాక ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రశ్నలకు జవాబు ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య పాదాల దగ్గరే. మీరు ఎక్కడ తిరిగినా కానీ నీకు జవాబు దొరకదు. నెమ్మది లేదేమో, సమాధానం లేదేమో, ఆదరణ లేదేమో, ఎన్నో రోజులుగా మొరపెడుతున్నావేమో, కోర్టు కేసులు, అప్పులు, రుణాలు, చాలా సతమతం అయిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు, మీరు వేడుకొనక మునిపే నేను మీకు ఉత్తరం ఇస్తాను. మన హృదయంలో తలంపు పుట్టకముందే దేవుడు మన పడక, నడక, ఆలోచన సమస్తము ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను పుట్టించిన వాడు, నిన్ను నడిపిస్తున్న వాడు, నిన్ను పాలిస్తున్న దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు అంటున్నాడు, మీరు వేడుకొనక మునిపే నేను మీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఏ ఆశతో ఉన్నావో ఈ ఉదయకాల సమయంలో, ఏ కోరికతో ఉన్నావో, ఏ ఆలోచనతో ఉన్నావో, ఏ కార్యం కొరకు ముందుకు వెళ్ళని ఆశపడుతున్నావో భయపడద్దు. దేవుడు ముందుగానే నీతో మాట్లాడుతున్నాడు. మీరు వేడుకొనక మునిపే నేను నీకు ఉత్తరం దయచేయబోతున్నాను. అన్ని విషయాల్లో, అన్ని మార్గాల్లో నీవు, నీ కుటుంబం దీవించబడాలి, మీ పిల్లలు ఆశీర్వదించబడాలి, వర్తిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఎక్కడెక్కడ ఉండి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ మొర్ర విన్నాడు దేవుడు, నీ ఆలోచన చూశాడు, నీ తలంపు చూశాడు. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడికి ఉత్తరం దయచేయబోతున్నాడు. నీ కొరకు మార్గాలు తెరబోతున్నాడు. ఈ జూన్ నెలలో ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. నీ కన్నీరు తొడబడటం నువ్వు చూస్తావు. నీవు, నీ పిల్లలు వర్ధిల్లటం నువ్వు చూస్తావు. ఘనమైన కార్యాలు నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. మన ప్రార్థనలకు, మన కన్నీటికి, మన వేదన, మన దుఃఖానికి జవాబిచ్చేవాడు యేసయ్య ఒక్కడే. ఒకవేళ గర్భఫలం లేక బాధపడుతున్నావా? అన్న మూల్గల శబ్దం విన్న దేవుడు, మరుసటి ఏటనే సమయాన్ని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి లేదేమో, నీ పిల్లల చదువులో అభివృద్ధి లేదేమో, ఎలాంటి జ్ఞానం వారికి లేదేమో, అయితే ప్రభుని అడుగు మర్రపెట్టు. దేవుడు గొప్ప కార్యం చేయాలని, అద్భుతాలకు నడిపించాలని ఈ ఉదయకాల సమయంలో కోరుతాను. మీ వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, అన్ని కోణాల్లో 4 దిశల నుంచి కూడా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మొరపెట్టండి. మీ మొర వింటూ ఉండగానే, నీ మొరను మొరపెట్టక మునిపే నీకు దేవుడు ఉత్తరం దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు? మీరు వేడుకొనక మునిపే, అడగక మునిపే నేను నీకు ఉత్తరం ఇస్తానన్న ప్రభువా. చాలామంది శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు ప్రభువా, వారికి ఉన్న బలహీనతలను బట్టి, అనారోగ్యాలను బట్టి నేను వేడుకొనిచి ఉండగా ఈ ప్రార్థనలోనే ప్రభు వారికి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం మీరు కలుగచేయని ప్రభువా. నీ ఘనమైన కార్యములు జరిగించమడుగుచున్నాను. ఒక్కొక్క బిడ్డను దీవించి, ఆశీర్వదించి, అద్భుతంలోకి నడిపించమని యేసు నామమున పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన అందరికి ఇస్తున్న వాగ్దానం, మీరు వేడుకొనక మునిపే దేవుడు మీకు ఉత్తరం ఇచ్చును. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.